మరి ఏంది అంటే ఇప్పుడు వైష్ణవికి మీ బిడ్డ తల్లి తిరిగి రాదు. ఏం కావాలని కోరుకుంటున్నారు? హరిబాబుకు ఎలాంటి శిక్ష పడాలని మేము కోరుకునేది ఏంటంటే ఈ భూమండలం మీద స్త్రీ జాతి జన్మలిచ్చేది స్త్రీ జాతి. ఆడది లేకపోతే మగోడు లేడు, మగోడు లేక ఆడది లేదు. కాబట్టి ఈ రోజులలో ఆడి జాతి తక్కువై ఎవరి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో పిల్లలు దొరకక అంత బాధపడుతున్నారు. కానీ వానికి అనుకోకుండా వచ్చి ఇంట్లో వచ్చి కావాలని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుని చెప్పి నమ్మించి మోసం చేసినటువంటి హరిబాబుకు ఈ చట్టం ఎంత శిక్ష ఇచ్చినా ఆయనకి మరణ శిక్ష కూడా తక్కువ సార్. ఇక మేము ఏం చేయలేం. చట్టమే కానునే అతనికి ఎంత శిక్షతో ఉరి శిక్ష ఇచ్చినా అతనికి తక్కువ అటువంటి శిక్ష ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇది చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. తర్వాత వైష్ణవి హరిబాబు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డ తర్వాత మొదట వైష్ణవిని ప్రేమిస్తున్నానని చెప్పి హరిబాబు వెంబడి పడ్డా గానీ ఒప్పుకోకపోవడంతో అతడు ఆ మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యం లోపలనే ఇటు వైష్ణవికి సంబంధించినటువంటి బంధువులు తమ కూతురును ఎంతో ఇష్టంగా ప్రేమించాడు, చాలా వాళ్ళిద్దరు కలిసి ఉంటే చాలు అని చెప్పి వాళ్ళు అనుకొని వాళ్ళిద్దరికి కలిసి పెళ్లి చేయడం కూడా జరిగింది. పెళ్లి అయ్యేటువంటి సందర్భం లోపల హరిబాబు యొక్క బంధువులు ఒప్పుకోకపోయినా గానీ తమ ఇంట్లోనే వారికి షెల్టర్ ఇవ్వడం జరిగింది, తామే భూమి కొనియడం జరిగింది, ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇటీవల హరిబాబుకు సంబంధించినటువంటి అమ్మా నాన్న మళ్ళీ హరిబాబు మనసు మార్చేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పి అయితే వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే హరిబాబు యొక్క తల్లిదండ్రులు మనసు మార్చడం వల్లనే వైష్ణవి పైన కక్ష పెంచుకొని వైష్ణవిని రోజు హింసించేవాడు. నిన్న రాత్రి సమయం లోపల మొత్తం చంపి అతని యొక్క మొత్తం ప్రాణాలు పోయేంత వరకు కూడా దాడి చేసి అక్కడే ఉండి ఉదయం పరారయ్యాడు అని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ వైష్ణవిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలి, లేదు అంటే తామే ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని మేమే చంపుతామని చెప్పి అయితే చెప్తున్నటువంటి